హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు న్యూ షైన్ డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మిత్రమా అందరికీ గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఇండియన్ ఆర్మీ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఎవరైతే ఆర్మీ జీడీ రాయబోతున్నారో, క్లర్క్ ట్రేడ్ రాయబోతున్నారో అందరికీ కూడా ఒక బిగ్ అని చెప్పుకోవాలి. వాస్తవానికి ఇది అప్డేట్ ఏంటంటే ఎగ్జామ్లో మార్పు అనమాట. సరే ఏంటంటే మార్పు అంటే ఇంతకుముందు ఆఫ్లైన్ ద్వారా ఉండేది, రాసేవాళ్ళం, ఆ తర్వాత పీట్ టెస్ట్ జరిగేది, ఆ తర్వాత మెడికల్, ఆ తర్వాత అలా ఉండేది కదా. సో ఇప్పుడు అలా కొనసాగుతుంది. కానీ అందులో కొన్ని మార్పులు చేర్పులు తీసుకొస్తున్నారు. ఎగ్జాంపుల్ ఇంతకుముందు అయితే ఒక్కొక్క ఏఆర్ ఒక్కొక్క నిదానంగా ఒక జరిగేది, మళ్ళీ ఇంకొక ఏరియా ఒక ఏఆర్ఓకి ఒక రకంగా జరిగేది ఉండేది కదా. కానీ ఇప్పుడు అలా కాదు. ఓవరాల్గా దానికంటే ఒక బోర్డ్ ఏర్పాటు చేసి, కమిటీ ఏర్పాటు చేసి, అంటే దేశం మొత్తం మీద ఒకే ఎగ్జామ్ జరగాలి. ఆర్మీ జీడీకి అంతా ఒకే రోజు జరుగుతుంది, క్లర్క్ అంతా ఒక రోజు, ట్రేడ్కి అంతా ఒక రోజు జరిగే విధంగా పెడుతున్నాం అనమాట. సో అది మీకు అన్నీ తెలిసిన విషయమే. అయితే ఇంకా ఏంటి సార్ అప్డేట్ అంటే, ఇంతకుముందు అయితే క్లర్క్ వాళ్ళకి మామూలుగా ఇంటర్మీడియట్లో ఎంపీసీ 50% ఉండేది, అవన్నీ కామన్ ఉండేది కదా. కానీ ఇప్పుడు కంపల్సరీగా టైపింగ్ టెస్ట్ పెట్టాలండి. టైపింగ్ అంటే ఎగ్జాంపుల్ 30 words per మినిటా, 25 words అని ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు టైపింగ్ టెస్ట్ ఉంటుంది కదా, అలానే టైపింగ్ టెస్ట్ కంపల్సరీగా క్లర్క్ వాళ్ళకి పెట్టడం జరిగింది. అండ్ దాంతోపాటుగా ఇంకొక 2 అంశాల మీద కూడా మనం కొంచెం చూసుకోవాలి. ఏంటంటే అడాప్టబిలిటీ టెస్ట్ అని కొత్తగా పెట్టారు. ఇంతకుముందు ఈ అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఆర్మీలో ఉండేది కాదు. ఇంతకుముందు ఎయిర్ ఫోర్స్, నేవీలలో ఉండేది బాగా. అంటే అడాప్టబిలిటీ టెస్ట్ అంటే వ్యక్తిత్వ వికాసం అంటారు జనరల్గా తెలుగులో. ఇది స్పాట్ టైంలో నువ్వు ఎలా నిర్ణయాలు తీసుకుంటావో దాని గురించి తెలియజేసేది ఈ అడాప్టబిలిటీ టెస్ట్. ఎగ్జాంపుల్, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నావు, సడన్గా నీ కళ్ళ ముందు ఒక యాక్సిడెంట్ జరిగింది. దాని మీద నువ్వు ఎలా స్పందిస్తావు అంటే ఆప్షన్లో అక్కడ క్వశ్చన్ చేసి నువ్వు వెళ్తున్నావు, నీ కళ్ళ ముందు యాక్సిడెంట్ జరిగింది, నువ్వు ఎలా స్పందిస్తావు అని క్వశ్చన్ మార్క్ ఇచ్చి అక్కడ వెంటనే 108కి ఫోన్ చేస్తావనా, లేకపోతే అందరిలాగా నువ్వు నిలబడి చూస్తావనా, లేదంటే అక్కడ నుండి వెళ్ళిపోతావనా, లేకపోతే పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తావనా అనేటువంటి క్వశ్చన్స్ అక్కడ ఆప్షన్ రేజ్ అయినప్పుడు నువ్వు దేన్ని చూజ్ చేసుకుంటావో, అంటే నీ వ్యక్తిత్వ వికాసం, అంటే సమాజాన్ని బట్టి నువ్వు ఎలా అధ్యయనం చేస్తావో తెలియజేసేదే అడాప్టబిలిటీ టెస్ట్. కానీ ఇంతకుముందు ఇలాంటివి ఎట్లంటే ఎయిర్ ఫోర్స్లో ఉండేది. ఇప్పుడు ఎన్డీఏ కావచ్చు, ఓటీఏ కావచ్చు, ఇప్పుడు ఎస్ఎస్బి ఇంటెలిజెన్స్లో ఉండేది. ఎగ్జాంపుల్, ఏదైనా ఒక వస్తువుని, ఒక అంశాన్ని ప్రొడక్ట్ మీద చూపించేశారనమాట. ఒక 2-3-5 సెకండ్స్ చూపించి దాని మీద మీ స్పందన ఏంటని రాయమంటాడు అన్నమాట. థియరిటికల్ రాయమంటాడు. ఈ ఎస్ఎస్బి ఇంటెలిజెన్స్లో ఉంటుంది ఇది. ఎగ్జాంపుల్, ఒక ప్రొడక్ట్ మీద ఏం చేశాడంటే జనరల్గా ఏదో ఒక ఇమాజిన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సైకిల్ అనుకోండి, సైకిల్ని చూపించేసి దాని మీద థియరిగా రాయమంటాడు. జనరల్గా అందరూ ఏం చేస్తారంటే 2 చక్రాలు ఉన్నాయి, ఒక హ్యాండిల్ ఉంది, 2 బ్రేక్ ఉన్నాయి, లేదంటే 2 పెడల్స్ ఉంటాయి, ఒక చైన్ ఉంది వెళ్ళడానికి, అట్లా రాస్తారు జనరల్గా. అంటే జనరల్గా ఉండేది అదే రాస్తారు. కానీ ఎగ్జామినర్ దాన్ని కోరుకోడు. అసలు సైకిల్ అంటే ఏంటి, ఎక్కడ పుట్టింది, అసలు ఎవరిదని ఫౌండర్ ఎవరు, ఎక్కడ ఏ దేశంలో పుట్టింది, ఇండియాకి ఎప్పుడు వచ్చింది, అయితే ఎలాంటి రకమైన కంపెనీ, ఆ కంపెనీ రావడంలో ఇండియాకి ఏమైనా జిఎస్డిపిలో లేదు జీడిపిలో గ్రోత్ రేట్ ఏమైనా ఉందా, అంటే ఎగ్జామినర్ కోరుకునే విధంగా మనం వెళ్ళాలి. అది జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఎయిర్ ఫోర్స్, నేవీలో ఉంటుంది, అండ్ ఓటీఏ అండ్ ఎన్డీఏ అలాంటి దాంట్లో ఉంటుంది. ఇప్పుడైతే మాత్రం ఆర్మీలో కొత్తగా, అంటే ఆర్మీ ట్రేడ్ కావచ్చు, క్లర్క్ కావచ్చు, జీడీ కావచ్చు, నర్సింగ్ అసిస్టెంట్ కావచ్చు, ఎవరికైనా సరే ప్రధానంగా కొన్ని సూచనలు చేశాడు కదా. అందులో ఈ నర్సింగ్ అసిస్టెంట్ వాళ్ళకి, స్పెషల్లీ నర్సింగ్ అసిస్టెంట్ వాళ్ళకి మాత్రం ఇది ఎక్కువ ఉంటుందనేది నా ఒపీనియన్. కాబట్టి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా దగ్గరలో ఫామ్ చేస్తున్నాం. ఆ ఫార్మేషన్ కూడా మీకు దగ్గరలో మన యూట్యూబ్ ఛానల్లో కూడా అందుబాటులో తీసుకొస్తామని చెప్తున్నాను. ఇవి మీరు గమనించాల్సి ఉంటుంది. ఇది ఎగ్జామ్లో వచ్చినటువంటి ఒక బిగ్ అప్డేట్స్గా చెప్పుకోవాలి. దానికి తగ్గట్టుగా టైపింగ్ నేర్చుకోవడం, క్లర్క్ వాళ్ళు ఎవరైతే సార్ నేను 165 ఉన్నాను, అట్ట జీడీకి సరిపోదు, అట్ట ట్రేడ్కి సరిపోదు సార్,
కానీ ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఉంది, ఇట్లా సార్ క్లర్క్ అయితే పనికి వస్తుందా అంటే వస్తుంది, కానీ దానికి సంబంధించి అనుగుణంగా మీరు దాన్ని మార్చుకోవడం అనేది మంచిది అనేది నా ఒపీనియన్. కాబట్టి మిత్రమా, అందరూ కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ రేపటి నుండే, ఈరోజు 12th, రేపటి నుండే 13th కాదు, రేపటి నుండి అప్లికేషన్స్ ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి సో టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్లీ త్వరగా అంటే నేర్చుకుంటారని, ఏదైనా సందేహాలు వస్తాయి ఎప్పటికీ మీ యూషైన్ డిఫెన్స్ అకాడమీ కుప్పం ఎప్పటికీ మీ వెనుదండల్లే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.